నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలపడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి. మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. క్రెడిట్ చోరీ అంటూ భోగాపురం గ్రీన్కోపై విషం కక్కుతున్నారన్న సీఎం. రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరిక. సంక్రాంతి సెలవుల అనంతరం నగర బాట పట్టిన జనాలు. విజయవాడ హైదరాబాద్ హైవేపై నెమ్మదిగా సాగుతున్న వాహనాలు. బంగాల్లో మహా జంగిల్ రాజ్ కు ముగింపు పలుకుతామన్న ప్రధాని. చొరబాటుదారులకు టీఎంసీ సౌకర్యాలు కల్పిస్తోందని ఆరోపణ. అమెరికా టారిఫ్లపై మండిపడిన ఐరోపా దేశాలు. సుంకాల విషయంలో తలగ్గబోమని స్పష్టీకరణ. మౌని అమావాస్య వేళ ప్రయాగ్రాజ్ కు పోటెత్తిన భక్తులు. త్రివేణి సంగమంలో 3.5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు. తెలుగు జాతిని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నగారికి భారతరత్న సాధించి తీరుతామనే నమ్మకం, అవకాశాలు మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 700 అన్నా క్యాంటీన్లు తీసుకురానున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నేరాలు చేయటం బాబాయిను చంపినంత తేలిక కాదని హెచ్చరించిన సీఎం 5 ఏళ్లు అధికారంలో కొనసాగి మళ్లీ ప్రతిపక్షంలోకి రావటానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ నివాళులు అర్పించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉగాది నాటికి 5 లక్షల మంది గృహప్రవేశాలు చేసే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్లీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. క్రెడిట్ చోరీ అంటూ సొంత మీడియాలో గ్రీన్కో, భోగాపురం విమానాశ్రయం, అమరావతిపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. తాను ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ కనీస జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. 3 ముక్కలాటను ప్రజలు నమ్మలేదు కాబట్టే వైసీపీకి 11 సీట్లు కట్టబెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. బాబాయిని చంపినంత సులువు కాదు రాష్ట్రంలో రౌడీయిజం చేయడమన్న సీఎం సొంత చిన్నమ్మ తాలిని తెంచిన వ్యక్తులను కాపాడుతున్న వారంతా వైసీపీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మారిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో అయిపోవలసిన ప్రాజెక్టు మూలబడేసే పరిస్థితి వస్తే మళ్లీ స్ట్రీమ్ లైన్ చేసి 500 ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా నా వల్ల వచ్చేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అమరావతి శ్మశానం అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుండాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నామన్న చంద్రబాబు అందులో భాగంగానే వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి తీరుతామని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరిస్తుందని నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం, ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. 2027 జూన్ కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. 22A నిబంధన పెట్టి గత పాలకులు భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని, ఎవరైనా భూ చోరీలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు. 80% ఫిర్యాదులు ఒక్క ల్యాండ్ మీద వస్తున్నాయంటే ఎంత దుర్మార్గం జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్లీ పట్టాదారు పాసు పుస్తకాలకు శ్రీకారం చుట్టాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు, చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతిని నంబర్ 1 గా నిలబెట్టడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న సాధించి తీరుతామనే నమ్మకముందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, లోకేష్, భువనేశ్వరి, పురంధేశ్వరి, కళ్యాణరామ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజకీయ నాయకులు మోత్కుపల్లి నరసింహులు, బాబుమోహన్, కంభంపాటి రామ్మోహన్, బక్కా నరసింహులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలు ప్రదర్శించారు. సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ బతికే ఉంటారని బాలకృష్ణ పేర్కొన్నారు. నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు అవునాటిగా మనకు పరిమితం అయితే అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయుతరించి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. దాన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఆదర్శంగా తీసుకున్న వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. సంక్రాంతి సెలవులు ముగియటంతో సొంతూళ్ల నుంచి తిరిగి నగరాలకు వెళ్లే ప్రయాణికులతో కడప ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కడప జిల్లాలోని 7 డిపోల పరిధిలో మొత్తం 155 ప్రత్యేక బస్సు సర్వీసులను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పాటు తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఇంకా పెరిగితే మరిన్ని అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్టణబాట పట్టిన వారితో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో రద్దీని మా ప్రతినిధి కృష్ణంనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ సెలవులను ఎంజాయ్ చేసినటువంటి ప్రజలంతా తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రస్తుతం మనము విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉన్నాము. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర హైదరాబాద్ వైపు అయితే వాహనాలన్నీ మూవ్ అవుతున్నాయి. ఈ రోజుకి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు డేటా చూసుకుంటే కీసర టోల్ ప్లాజా నుండి దాదాపు 20,000 వాహనాలు అయితే పోయాయి. శనివారం డేటా చూసుకుంటే శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం వరకు దాదాపు 33,000 వాహనాలకు పైగా వెళ్ళాయి. ముఖ్యంగా ఈరోజు మౌని అమావాస్య కావడంతో
ఎక్కువ మంది అంతా శనివారమే ఇటు హైదరాబాద్ వైపు అయితే వెళ్ళారు. ప్రస్తుతం మనతో ఇక్కడ ట్రాఫిక్ సిఐ కృష్ణ ఉన్నారు, ఆయనతో అడుగుదాం. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఈ చర్యల వల్ల ట్రాఫిక్ ఎలా నియంత్రణ జరిగింది అన్నది. సార్ ముఖ్యంగా చెప్పండి, ఎన్టీఆర్ కమిషనరేట్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు? సిపి సార్ మన రాజశేఖర్ బాబు గారు ముందుగానే చాలా వరకు ఇది ఎక్స్పెక్ట్ చేసి అస్త్రం యాప్ ద్వారా ప్రతి 5 నిమిషాలకి ప్రతి 10 నిమిషాలకి కంజక్షన్ ఎక్కడ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా సిపి గారు, అలాగే డీసీపీ సెరీనా బేగం గారు, ట్రాఫిక్ డీసీపీ మేడం గారు ఎనీ టైము ఆ యాప్ ద్వారా చూస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది చూడండి అని ఒక 100 మందిని ఈ అదనంగా ఫోర్స్ని ఇచ్చి మాకు ఈ నిన్నైతే 30,000 మంది మనకి టువార్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్ళారు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక 20,000 మంది కార్లు అయితే మనకి హైదరాబాద్ వైపు వెళ్ళి ఎటువంటి ఎవరికి ఎక్కడ ట్రాఫిక్ కాకుండా వెస్ట్ బైపాస్లో మాది కృష్ణా జిల్లాదైనా కానీ అక్కడ వెస్ట్ బైపాస్లో సిపి సారు అక్కడ ఒక ఎస్ఐని, ఒక సిఏ ర్యాంక్ని, కొంతమంది స్టాఫ్ని ఇచ్చి అక్కడ నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట దిగేటట్టు, అలాగే కాజా టోల్ గేట్ నుంచి నల్లకుంట వైపు దిగి ఈ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్నటి నుంచి నిర్వీర్యంగా సారు అస్త్రం యాప్ ద్వారా చూస్తూ మాకు గైడ్ చేస్తూ మేడం గారు కానీ ప్రతి 5 నిమిషాలకి ఎలా ఉంది అని మమ్మల్ని కనుక్కుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పంపించాము. ఇప్పుడు కూడా చాలా వరకు నార్మల్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారని భావిస్తున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే కొంచెం రేపు మార్నింగ్ వరకు ఉండొచ్చని భావిస్తున్నాము. ఇప్పుడైతే చాలా వరకు నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఈ రోజు 20,000 వెహికల్స్ అయితే వెళ్ళినాయి. థ్యాంక్ యూ. అటు వెస్ట్ బైపాస్ వైపు చూసుకుంటే వెస్ట్ బైపాస్ని సంక్రాంతి సందర్భాన్ని ఒకవైపు ప్రారంభించారు. ఏదైతే రాజమండ్రి వైపు, ఏలూరు వైపు నుండి వచ్చేటువంటి వాహనాలు అయితే డైవర్షన్ చేసుకొని వస్తున్నాయి. అక్కడ ఏమైనా డైవర్షన్ దగ్గర మన వాళ్ళని పెట్టి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో అయితే అటు సచివాలయం వైపు కూడా చూపిస్తుందన్న పరిస్థితి ఉంది. ఎలా తీసుకుంటున్నారు అక్కడ చర్యలు? అక్కడ ఒక సిఏ గారు ఉన్నారు, అక్కడ కూడా మనకి నల్లకుంట దగ్గర ఒక సిఏ గారిని పోస్ట్ చేశారు. నైట్ ఒక ఆర్ఐ గారు ఉన్నారు. ఎనీ టైము అక్కడ పోస్ట్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తూ అక్కడ ఫ్లెక్సీలు కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళకి డైరెక్షన్ బోర్డులు కానీ నల్లకుంట వైపు దగ్గర పెట్టారు, అలాగే వెస్ట్ బైపాస్లో పెట్టారు, కాజా టోల్ గేట్ దగ్గర కూడా సైన్ బోర్డులు పెట్టారు, లైటింగ్ పెట్టారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సిపి గారు ప్రతి క్షణం మనకి అబ్జర్వ్ చేస్తున్నారు. కొంత ఈ సమయం అయితే వెహికల్స్లో వెళ్ళే వారంతా కూడా భోజనం విరామం తీసుకునేటువంటి సమయము, ఈ హోటల్స్ దగ్గర కానీ కొన్ని ఒక హాట్స్పాట్ల దగ్గర కూడా ఆగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా దగ్గర రోడ్ సేఫ్టీ మొబైల్ మొత్తం ఈ హైవే మీద 3 ఉన్నాయి. ఎనీ టైం అవి పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడన్నా రోడ్డు మీద ఆగకుండా మ్యాక్సిమం పార్కింగ్ ప్లేస్లోనే ఆగేటట్టు చూస్తూ ఎవరికి ఎటువంటి ట్రాఫిక్ కంజెక్షన్ లేకుండా చూసుకుంటున్నాము. ఈ రిటర్న్ ప్రోగ్రాంలో మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. సో అటు ఓవరాల్గా చూసుకుంటే రేపటితో పాఠశాలలు కూడా పునఃప్రారంభం కాబోతున్నాయి. ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారే హైదరాబాద్లో పనిచేస్తుంటారు. కావున హైదరాబాద్లో రేపటి కార్యాలయాలు కూడా ఓపెన్ కాబోతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అయితే ఇప్పటికే అయితే బయలుదేరిపోయారు. ముఖ్యంగా నిన్న ఒక 60% మంది అయితే జనాలు అయితే హైదరాబాద్కు చేరుకోక మిగిలినటువంటి జనాలు కూడా క్రమంగా అయితే బయలుదేరుతున్నారు. ముఖ్యంగా అటు ఆర్టీసీ చూసుకుంటే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సులు పెట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క ట్రాఫిక్ని నియంత్రించడానికి, ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా ఆర్టీసీ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అటు ప్రైవేట్ యొక్క ట్రావెల్స్ యొక్క ఏదైతే అదనపు టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారో దాని మీద కూడా ఆర్టీసీ అధికారులు ఉక్కుపాదం పోగుతున్నామని చెప్తున్నారు. చాలామంది అయితే 2 వీలర్స్ మీద వచ్చినటువంటి వారు తిరిగి 2 వీలర్స్ మీద వెళ్తున్నారు. మరోవైపు మరికొందరు అయితే ప్రైవేటు వెహికల్స్ కూడా తీసుకొని వచ్చుకొని వారు కూడా తమ యొక్క వాహనాల్లో అయితే వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు స్థానిక సివిల్ పోలీసులు కూడా ఉండి ఎవరైతే కొత్త వారు ఉన్నారో, ఈ మార్గం తెలియని వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఇక్కడ ఉండి అయితే వాళ్ళకైతే డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు. అటు ఏదైతే మైలవరము, తిరువూరు వైపు వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడైతే ఉండైతే సిగ్నలింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ అయితే ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే కొద్దిగా ఉన్నప్పటికీ ఈ సాయంత్రం 6 తర్వాత అయితే పెరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా ట్రాఫిక్ పోలీసులు, విజయవాడ సిపి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి. ధన్యవాదాలు కృష్ణంనాయుడు. సంక్రాంతికి ఊళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న వారితో రహదారులు రద్దీగా మారాయి. చిట్యాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రైట్ పవిత్ర, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. మొత్తం కూడా వాహనాల జాతరను అయితే తలపిస్తుంది. విజయవాడ మొదలుకొని ఇక్కడ హైదరాబాద్ వచ్చే రహదారి మొత్తం కూడా వాహనాలతోటి కిక్కిరిసిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇటు భాగ్యనగరం నుంచి సొంత ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణం కావడంతో ఒక్కసారిగా సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ హైవే పైన వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం వద్ద అయితే ఉన్నాము. ఈ ప్రాంతం మొత్తం కూడా వాహనాల జాతరను అయితే తలపిస్తుంది. రోడ్డు దాటాలన్నా కూడా సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా మొత్తం సర్వీస్ రోడ్లన్నీ కూడా నిర్మాణంలో ఉండటంతో సర్వీస్ రోడ్లు మొత్తం కూడా కుచించుకుపోవడంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ఒకదాని ఒకటి బంపర్ టు బంపర్ అయితే నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయినటువంటి కోదాడ వద్ద అయితే వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతూ వస్తున్నాయి. అక్కడే భారీ వాహనాలని చాలా వరకు కూడా డైవర్షన్ ఇచ్చేసి కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, మాల్ ఇలా హైదరాబాద్ తరలిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని వాహనాలు, అత్యవసరమైనటువంటి వాహనాలు, భారీ వాహనాలను కూడా ఇలా నేషనల్ హైవే మీదే పంపిస్తున్నారు. దీంతో ఇక్కడ సూర్యాపేట మొదలుకొని కొర్లపాహ టోల్ ప్లాజా, అదేవిధంగా చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పల్ ఈ 3 ప్రాంతాల్లో అయితే వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. కొద్దిసేపటి క్రితం నుంచే ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. ఇప్పుడు వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం అయితే 12 టోల్ బూతులు ఓపెన్ చేసి ఇటు ఏపీ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా హైదరాబాద్ పంపిస్తున్నారు. అయితే వీటితో పాటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నాగార్జునసాగర్ హైవే మీదుగా మాచాల నుంచి మాచాల నుంచి అయితే నాగార్జునసాగర్ వైపుగా హైదరాబాద్ మళ్లిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలని మిర్యాలగూడ వద్ద అయితే డైవర్షన్ ఇస్తున్నారు. మిర్యాలగూడ నుంచి హాలియా, అదేవిధంగా చింతపల్లి, మాల్ మీదుగా కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే పెదకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర అయితే ప్రస్తుతం 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలన్నీ కూడా రద్దీ కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ హైవే పైన మొత్తం కూడా 4 చోట్ల ప్రమాదాలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఓ మహిళ మృతి చెందగా మొత్తం కూడా 17 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఒక కారు 3 కార్లు వరుసగా ఢీకొట్టడంతో ఇలా పలువురికి గాయాలయ్యాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా 5 చోట్ల ప్రమాదాలు జరిగినాయి. ఒకటేమో దండుమల్కాపురం మైసమ్మ టెంపుల్ ఈ సమీపంలో ఓ మహిళ మృతి చెందగా, మరొక చోట చిట్యాల మండలం పెదకాపర్తి శివారు ప్రాంతంలో కూడా ఒక్కసారిగా 3 వాహనాలు ఒకదాని వెంట మరొకటి ఢీకొట్టడం కూడా అక్కడ కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ 5గురు గాయాలయ్యాయి. చిట్యాల పట్టణంలో ఒక కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. ఇక్కడ కూడా కారులో ఉన్న 3గురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కోదాడ దగ్గర కూడా ఒక కారు అదుపు తప్పి ఢీకొట్టుకుంటుంది. అక్కడ కూడా 3 కార్లు వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఇలా మొత్తం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ హైవే పైన 5 చోట్ల ప్రమాదాలు జరిగినాయి. ఓ మహిళ మృతి చెందగా మొత్తం కూడా 17 మందికి గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే ఇంకా రద్దీ కొనసాగుతుంది. ఈ రద్దీ ఇంకా కాసేపు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు అయితే కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే బ్లాక్ స్పాట్లు ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎప్పుడు వచ్చిన వాహనాలను అయితే అప్పుడే పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ హైవే పైన అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. సంక్రాంతి రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి 150 ఆర్టీసీ బస్సులను అదనంగా వేర్వేరు ప్రాంతాలకు నడుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణిని అడిగి తెలుసుకుందాం. ఉషారాణి, విశాఖ నుంచి ఏ ప్రాంతాలకు అదనపు బస్సులు నడుపుతున్నారు? పవిత్ర, సంక్రాంతి పండుగ ముగించుకొని వస్తున్న ప్రజలు తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అదనంగా 150 బస్సులను ఏర్పాటు చేసింది. నిన్న ఒక్కరోజే రద్దీ దృష్ట్యా 100 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ రోజు భారీగా దూర ప్రాంతాల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ 8 బస్సులు, విజయవాడ 40 బస్సులు, రాజమండ్రి 40 బస్సులు, కాకినాడ 20 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సంక్రాంతి పండుగ ముగించుకొని వస్తున్న ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ద్వారకా బస్ స్టేషన్ ను అధికారులు 24 గంటలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరొక వారం రోజుల పాటు విశాఖ నుండి దూర ప్రాంతాలకు స్పెషల్ బస్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్పెషల్ బస్సులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ ముగించుకొని దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇప్పటికే బుకింగ్ చేసుకునే ఉన్న వాళ్ళకి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల తిరిగి రద్దీని సవరించుటకు 100 స్పెషల్ బస్సులను నిన్నే ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికీ 150 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు మనకి తెలిపారు. ధన్యవాదాలు ఉషారాణి. చొరబాటుదారులు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అభివృద్ధికి సుపరిపాలనకు మార్గం సుగమం చేయడానికి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మహా ఆటవిక పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. అస్సాం తర్వాత బంగాల్లోని హుగ్లీలో ప్రధాని పర్యటించారు. బాలాఘట్ వద్ద ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ టెర్మినల్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఎక్స్టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్ వంటి 830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద బాలాగఢ్ను ఏడాదికి 2.7 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేస్తున్నారు. రద్దీగా ఉండే పట్టణ కారిడార్ల నుంచి నౌకలను మళ్లించడం ద్వారా కార్గో తరలింపు సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారు. వీటితో పాటు కోల్కతాను ఢిల్లీ, వారణాసి, చెన్నైలకు అనుసంధానించే 3 అమృత్ భారత్ రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. జయరాంబటి, బోరో గోపీనాథ్పూర్, మైనాపూర్ రైలు లైన్తో పాటు ఆ మార్గంలో ఓ రైలును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సోనార్ గ్రామంలో సైన్యం కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపడుతుండగా ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులను ప్రారంభించాయి. ప్రస్తుతం ఇరువైపులా కాల్పులు జరుగుతున్నాయని ఓ సైనికాధికారి తెలిపారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నామని చెప్పిన ఆయన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని అన్నారు. భారత్ ధర్మ మార్గంలో నడిచినంత కాలం ప్రపంచానికి విశ్వగురువుగా నిలుస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ధర్మం అంటే కేవలం పూజలు లేదా మతం మాత్రమే కాదని, అది సృష్టిని నడిపించే ఒక క్రమశిక్షణ అని చెప్పారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భాగవత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ధర్మం మన పూర్వీకులు, మహర్షుల నుంచి అందిన గొప్ప ఆధ్యాత్మిక వారసత్వమని మోహన్ భాగవత్ తెలిపారు. ఒక పూరి గుడిసెలో ఉండే సామాన్యుడి రక్తంలో కూడా ఈ ధర్మం ప్రవహిస్తుంటుందని కొనియాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచంలో మరెక్కడా లభించదని ఆయన స్పష్టం చేశారు. ఒక దేశం లేదా రాష్ట్రం లౌకికవాదంగా ఉండవచ్చని, అయితే సృష్టిలోని ఏ జీవి కూడా ధర్మం లేకుండా ఉండలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ అభిప్రాయపడ్డారు. సామాజిక ఆచారాల నుంచి కుల వివక్షను తొలగించాలంటే ముందుగా మనసు నుంచి కులాన్ని తుడిచిపెట్టాలని పేర్కొన్నారు. అమెరికా విధించిన 10% అదనపు సుంకాలను ఐరోపా దేశాలు తీవ్రంగా ఖండించాయి. బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ పేర్కొనగా, సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ అన్నారు. సుంకాల వల్ల చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని EU ఫారెన్ పాలసీ చీఫ్ కాసా కల్లాస్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఐరోపా దేశాధినేతలు భగ్గుమన్నారు. సుంకాల పేరుతో తమను బెదిరించలేరని తేల్చి చెప్పారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించడం సరికాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. సుంకాల అంశాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామని తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, అది ఎప్పటికీ డెన్మార్క్ లో భాగమేనని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ భవిష్యత్తు గురించి ఆ దేశ పౌరులు డెన్మార్క్ ప్రభుత్వానికి వదిలేయాలని ట్రంప్నకు సూచించారు. ఆర్కిటిక్ ప్రాంత భద్రత నాటో దేశాలన్నింటికీ ముఖ్యమేనని, రష్యా నుంచి ఎదురయ్యే ముప్పును సమిష్టిగా ఎదుర్కొందామని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. తమను బ్లాక్మెయిల్ చేయలేరని స్వీడన్ ప్రధాని వుల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు. ఈ అంశంపై ఐరోపా సమాఖ్యలోని ఇతర దేశాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఒత్తిడి చేయడం సరికాదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. మిత్ర దేశాల మధ్య బెదిరింపులకు చోటే లేదని నార్వే ప్రధాని జోనస్ అన్నారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం అంతర్జాతీయ చట్టంలో కీలక సూత్రాలని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల్లా వాన్ డెర్ లెయన్ పేర్కొన్నారు. సుంకాలు ట్రాన్స్ అట్లాంటిక్ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని ఎక్స్లో పోస్టు చేశారు. సుంకాల వల్ల చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని EU ఫారిన్ పాలసీ చీఫ్
కాజా కల్లాస్ పేర్కొన్నారు. నాటో దేశాల మధ్య విభేదాల వల్ల ఆ రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. అటు వచ్చే వారం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. పలు ఐరోపా దేశాల అధినేతలు కూడా ఈ సదస్సుకు వచ్చే అవకాశముంది. దీంతో సుంకాలపై ట్రంప్తో వారు చర్చించే అవకాశముంది. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10% అదనపు సుంకం విధించారు. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 నాటికి అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతానని హెచ్చరించారు.